లోడెడ్ విత్ పొలిటికల్ మీనింగ్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. రైట్ సార్. ఈ మధ్య సోషల్ మీడియాలో గతంలో లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న అసభ్య పోస్టులకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది సార్. దీనికి సంబంధించి అసెంబ్లీలోనే చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, అలాంటి అసభ్య పోస్టులు పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తాము అని చెప్పి. సో తప్పు ఎవరు చేసినా తప్పే కదా సార్. అది టీడీపీ వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా పార్టీలకు అతీతంగా వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే. నేను జస్ట్ ఇప్పుడు ఒకటి నోటీస్ చేశాను సార్, విత్ యువర్ పర్మిషన్ స్క్రీన్ మీద చూపించండి ఒకసారి. ప్రొఫెసర్ నాగేశ్వర్ కరోనా కంటే డేంజర్, ఉతికి ఆరేసిన ఎవరో ఒక పర్సన్. అది తమ్నైల్ ప్లీజ్. యా, ఆ ఛానల్ పేరు కానీ నేను చెప్పదలుచుకోలేదు, ఆయన పేరు కానీ నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను సార్. అండ్ ఇంకొకటి, మీకు ఆయన పేరు చెప్పొచ్చు సార్? అంటే నెంబర్ అయితే మేము చూపించట్లేదు. వాళ్ళు అంత బహిరంగంగా చెప్పడానికి నారా లోకేష్తో నెక్స్ట్ నారా లోకేష్తో ఉన్న ప్రొఫైల్ పిక్ అది. కోయా లక్ష్మీ శ్రీధర్ ఈయన పేరు. మీకు మెసేజ్ పెట్టారు సార్, ఇది చదువుతాను, కొన్ని పదాలు ఇబ్బందికరంగా ఉన్నాయి, చదవమంటారా? అంటే బీ పెట్టాల్సి ఉంటుంది, ట్రై చేస్తాను సార్. అయ్యా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఇక మాటలు మర్యాదలు ఉండవు. నువ్వు ప్రవర్తించే తీరు ఎలా ఉంటుందో మా ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. నీ రాష్ట్రం కాదు, నీకు సంబంధం లేని టాపిక్ మీద నీ నోటి దూల ఏమిటి? మా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాం. నువ్వెవర్రా బట్టేబాజ్ మాకు సలహాలు ఇచ్చేదానికి? లోకేష్తో కలిపి ఉన్న ప్రొఫైల్ పిక్ ఉంది, కోయా లక్ష్మీ శ్రీధర్. మరి ఈయన మీద కూడా కేసు పెట్టాలి కదా సార్? ఈ రెండు మీరు చూపెట్టినవి వెరీ వెరీ స్మాల్ శాంపుల్, 0.0001%. ఇంతకన్నా చాలా నీచంగా అరాచకంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన పేరు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అందరికి తెలుసు, కాదని ఎవరు అనలేరు. మీరు చూపెట్టిన తమ్నైల్ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలుడే. సో ఇది దే కెనాట్ ఈవెన్ పోనీ వైసీపీ వాళ్ళకి కావాలని పోస్టులు పెట్టినట్టు ఉండలేదు. ఇది నేను లోకేష్ కూడా పంపించాను. లోకేష్ వీ విల్ టేక్ కేర్ ప్లీజ్ అని మెసేజ్ కూడా ఈ మధ్య పెట్టారు. ఆయన టీం నుంచి కూడా ఒకరు కాంటాక్ట్ అయ్యారు, సార్ ఎట్టి పోస్టులు మేము అంగీకరించమన్నారు. ఏం జరిగిందో నాకు తెలియదు. నిజమే, ఇప్పుడు అసభ్య పోస్టుల పైన పీడీ చట్టం పెడతాము అన్నారు. మరి పెట్టండి పీడీ చట్టం, ఇది మీరు చదివిన చాలా కొద్ది పార్టీ, ఇంకా చాలా నీచంగా పోస్టులు పెట్టారు. మరి పీడీ చట్టం ప్రయోగించగలరా చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు నేను ఎక్కడా నేను మాట్లాడినా కూడా తప్పే. సో ఇదే కాదు, నేను చెప్తున్నాను కదా, నేను నీ మీద పోలీస్కే మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం రాబోతోంది, నిన్ను స్టేషన్ తిప్పిస్తాం, 3rd డిగ్రీ ప్రయోగిస్తాం. సో ఉమ్మడి రాష్ట్రంలో 8 సంవత్సరాలు శాసనమండలి సభ్యుడిగా ఉన్న వ్యక్తి, సమాజంలో ఒక స్థాయి, ఏదో కొంత స్థాయి ఉన్న వ్యక్తిని మీరు 3rd డిగ్రీ ప్రయోగిస్తామని తెలుగుదేశం కార్యకర్తలు బెదిరిస్తుంటే, కొంతమంది, అందరం కాదు, మరి వాళ్ళ పేరు పీడీ చట్టం ఉండదా? మీ క్రెడిబిలిటీ క్వశ్చన్ కదా ఇది. ఇది నేను బహిరంగంగా చాలా రోజులుగా చెప్తున్నాను. ఇవాళ మీరు ఫైనల్గా స్క్రీన్పై చూపెట్టి కూడా అడిగారు కనుక, సో దీనికి ఎక్కడ ఎండ్ ఉండాలి? నేను అనేది ఏంటంటే, మీరు ఒక సంకేతాన్ని పంపండి అసెంబ్లీ సాక్షిగా, మా వాళ్ళైనా మేము అంగీకరించము, మా వాళ్ళైనా కేసులు పెడతాము, మా వాళ్ళైనా మేము మాట్లాడు. పోనీ నాగేశ్వర్ అనే వ్యక్తి ఎక్కడన్నా అన్పార్లమెంటరీగా అసభ్యంగా మాట్లాడిన ఉదాహరణ ఒక్కటి చూపెట్టండి. నేను 25 ఏళ్ళుగా 2003లో 24 Hour టెలివిజన్ వచ్చాక 21 ఇయర్స్గా నేను తెలుగు టెలివిజన్లో మోస్ట్ ఆఫెన్ సీన్ ఎనలిస్ట్ను. బహుశా నా అంత ఎక్కువగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు. కొన్ని వేల గంటలు మాట్లాడాను. యూట్యూబ్ డిజిటల్ జర్నలిజం వచ్చాక 10 లక్షల మంది సబ్స్క్రైబర్లతో 2 కోట్ల వ్యూస్తో కొన్ని వేల గంటల ఫుటేజ్ ఉంది. మీరు మొత్తం కావాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను మార్చబోతున్నారు కనుక, చంద్రబాబు నాయుడుకు లోకేష్కు టెక్నాలజీ బాగా తెలుసు కనుక, మీరు ఏఐని ఉపయోగించి నాగేశ్వర్ అనేవాడు ఎక్కడన్నా ఒక్క పదం
కొన్ని వేల గంటల విశ్లేషణలో నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఓపెన్గానే, అది ఓపెన్ యాక్సెసే, నథింగ్ సీక్రెట్. మీరు ఒక ఏఐని ఉపయోగించండి. తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ రంగాల్లో అగ్రశ్రేణి సీఈఓలుగా కూడా ఉన్నారు కదా, మీరు వాళ్ళకి అప్పచెప్పండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా టూల్స్ ఉపయోగించండి. ఎక్కడన్నా సింగిల్ వర్డ్, నేను నాట్ ఈవెన్ 100 పదాలు కూడా అంటలేను, ఒక్క పదం అభ్యంతరకరమైన భాష కానీ ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్. ఇంత రిస్ట్రెయింట్గా, ఇంత సంయమనంతో మాట్లాడిన వ్యక్తిగా నేను చెప్పగలుగుతున్నాను. మరి మీకు ఎవరిచ్చారు అధికారం? చంపుతాం, కొడతాం, ఇది చాలా తక్కువ. చంపుతాం, చంపేస్తాం, ఆంధ్రప్రదేశ్ రావారా నువ్వు? అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటి అని తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో లేదా? ఇప్పటికీ హెరిటేజ్ కంపెనీకి తెలంగాణలో మీకు బ్రాంచెస్ లేవా? చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రారా? వాళ్ళకి ఇండ్లు లేవా ఇక్కడ? అంటే నా ఒక్కరికి మాత్రం తెలంగాణలో పుట్టాను, నిజం అది. నేనేం దాచుకోవడం లేదు. నేను తెలంగాణలో పుట్టిన బిడ్డను కాదని నేను అనడం లేదు. నేను బాసర సరస్వతి వెలిసిన ఆదిలాబాద్ జిల్లా బిడ్డను కాదని నేను అంటానా? కానీ నాకు శ్రీకాకుళం అంటే ప్రేమ, నాకు రాయలసీమ అంటే ప్రేమ. నేను ఎక్కడన్నా తెలుగు ప్రాంతాలపైన ఏ ప్రాంతం పైన వ్యతిరేకంగా మాట్లాడిన ఉదాహరణ ఉందా? తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కూడా 2 ప్రాంతాల ప్రజల అభిమానాన్ని పొందిన అతి కొద్ది మందిలో నేను ఒకరిని. మీరు కావాలంటే హిస్టరీ చూడండి. ఇవాళ కూడా కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు అమెరికా గురించి మాట్లాడుతున్నామే? ప్రపంచంలో 100 దేశాల గురించి మాట్లాడాను నేను. అమెరికా, రష్యా, ఉక్రెయిన్, ఉత్తర కొరియా, ఇండోనేషియా, మలేషియా, రువాండా, బొరుండి, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇలా ప్రపంచంలో ఇన్ని దేశాల గురించి మాట్లాడాను. మెక్సికో, మీకు శ్రీలంక, చైనా, భూటాన్, అది ఇన్ని దేశాల గురించి మాట్లాడాను. ఒక ఆంధ్ర నా పక్కన నా తోటి తెలుగు రాష్ట్రం గురించి నాకు మాట్లాడే హక్కు లేదని నన్ను శాసిస్తారా? మీరైతే ఇక్కడ నివాసాలు ఉండొచ్చు, తెలంగాణలో మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు, తెలంగాణలో రాజకీయాలు చేయొచ్చు, ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. మరి మాలాంటి వాళ్ళు తెలంగాణలో పుట్టినందుకు మేము నేరస్తులం అయిపోతామా? మేము నేరస్తులం అయిపోతామా చెప్పండి. ఇది అంగీకరిస్తారా సమాజం? తెలుగు సమాజం అంగీకరిస్తుందా? ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? ఇది చంద్రబాబు నాయుడు పీడీ చట్టాన్ని పెడతానంటున్నాడు, పెట్టకూడదా? ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టచ్చా? తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన లక్షలాది మంది ఉన్నారే కదా, ఇది మంచిదా? ఈ సమాజానికి హితం కలిగిస్తుందా? పబ్లిక్ ఆర్డర్కి ఇది మంచిది కాదు కదా. ఇది సహేతుక ఆంక్షల కిందికి రాదా? మీరు వీటిపై ఎందుకు కేసులు పెట్టరు? మీకు యూట్యూబర్స్ బహిరంగంగా తెలుగుదేశం సోషల్ మీడియా పేడ్ వాలంటీర్స్ ఉన్నారు, నా మీద పెట్టేవాళ్ళు, పేర్లతో సహా చెప్పగలను, కేసులతో సహా చెప్పగలను. సో ఇలా మీరు, నేను ఇది 15 రోజులుగా చెప్తున్నా, ఒక్క మాట చంద్రబాబు నాయుడు నుంచో లోకేష్ నుంచో ఇది మేము అనుమతించము. నాగేశ్వర పక్క పెట్టండి. నాకేం చంద్రబాబు నాయుడు తెలియని వ్యక్తి కాదు కదా. నేను గత 20 ఏళ్లలో కనీసం ఒక 10-15 సార్లు మాట్లాడి ఉంటాను. లోకేష్తో కూడా మాట్లాడాను, ఇంకా చంద్రబాబు నాయుడుతో చాలాసార్లు మాట్లాడాను, ఆయనతో పాటు వేదిక పంచుకున్నాను. సో అందువల్ల నేనేం కొత్తవాడిని కాదు సమాజానికి, తెలుగుదేశం పార్టీ కూడా కొత్తవాడిని కాదు నేను. సో మీరు ఏ రకంగా దీన్ని అంగీకరిస్తారు అని అంటున్నాను. నాకు మరి ఇన్ని రాజకీయ విశ్లేషణలు చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీతో నాకు ఈ రకమైన అనుభవం లేదు, ఉన్నది మీరు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ పైన అనేక సందర్భాల్లో విమర్శనాత్మకంగా మాట్లాడాను. కానీ భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మా ఇంటికి వచ్చారు. అది వారి సంస్కారం, అది జేపీ నడ్డా గారి సంస్కారం, అది బీజేపీ సంస్కారం. మీ మిత్రపక్షమే కదా బీజేపీ. మీరు ఒక్కసారి బీజేపీ నుంచి నేర్చుకోండి, బీజేపీ నుంచి అర్థం చేసుకొని వారెంత గొప్పగా ప్రవర్తిస్తున్నారు. సో తెలుగునాట ఇంత గుర్తింపున్న వ్యక్తికి బహిరంగంగా బెదిరింపులు ఇస్తుంటే మరి చట్టం ఎక్కడుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే నా భద్రతకు ఎవరు గ్యారంటీ ఇస్తారు చెప్పండి? మీరే అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు నేను వెళ్లకుండా ఉండగలను ఆంధ్రప్రదేశ్కు. మరి వెళ్ళినప్పుడు నా భద్రతకు ఎవరు హామీ ఇస్తారు? మీరు ఈ రకమైన పోస్టులు మీ వాళ్ళు పెడుతుంటే. సో ఇది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏమంటారా, సారీ జగన్ ఏమంటారా, అది మీ ఇష్టం. విశ్లేషణగా మాట్లాడతాను తప్ప నేను ఎప్పుడు ఏ పార్టీకి అనుకూలంగా